హైదరాబాద్ లో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటీలో విజయం సాధించేందుకు ఆంగ్లం ఎంత ముఖ్యమో దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం అంతే ముఖ్యమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దక్షిణ భారతీయ సినిమాలలో 31% హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తెలుగు, తమిళ్, కన్నడ ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటా ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యాలి. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? కొందరు రాజకీయాల కోసం హిందీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. హిందీని వ్యతిరేకిస్తున్న ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేశారు. మనమంతా ఒక్కటే అని కిషన్ రెడ్డి హితవు పలికారు. మన రాజ్య భాష హిందీ అని, మన మాతృభాష తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు అని అన్నారు. అన్ని భారతీయ భాషలు ఎంతో సుందరమైనవన్నారు. ప్రతి పుష్పాన్ని వివిధ భాషలుగా అనుకుంటే ఒక పూలదండగా తయారు చేసే దారం హిందీ భాష అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. राज्य भाषा विभाग का 50 वर्षों की यात्रा किसी भी संस्था के लिए गौरवशाली यात्रा में एक मील के पत्थर साबित होते हैं. इसीलिए इस स्वर्ण जयंती समारोह अपने गौरवशाली यात्रा को याद करने का एक अवसर है. इसके साथ इस 50 वर्षों की ऐतिहासिक यात्रा का विचार विमर्श करने के लिए समय है. मित्रों, इस 50 सालों में हिंदी को शासन प्रशासन की भाषा बनाने के लिए राजभाषा विभाग ने अनेक विशेष कार्यक्रम किया है. अलग अलग जगह राजनीतिक दृष्टिकोण से हिंदी को खिलाफ करने के बाद भी आज देश के जनता आज हिंदी को राजभाषा के रूप में मन से अपनाया है. హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాలకు మధ్య వార్ నడుస్తున్న క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.